టీఆర్ఎస్ పార్టీ అనే పడవ మునగబోతా ఉంది. ఆ మునుగుతుంటే నేను దాంట్లో మునగడం ఖాయం అక్కడ ఉంటే అని చెప్పి తన దారి తను చూసుకుంది కవితమ్మ. తెలివైన ఆమె గనుక తన దారి తను చూసుకుంది. ఇంకా చాలా మంది ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అధికారాన్ని వెలగబెట్టవచ్చు అని చెప్పి ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ విధానాలను, కేసీఆర్ అవినీతిని, కేసీఆర్ అరాచకత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యుల ధన దాహాన్ని గుర్తించే వాళ్ళను ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిరు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదే లేదు అని చెప్పి కవిత గారు చెప్తున్న మాటలకు ఖచ్చితంగా వారు అంటున్న మాటలు సత్యం. ఇక కవిత గారు అధికారంలోకి వస్తారా లేదా అనేది పార్టీ అనౌన్స్ చేసిన తర్వాతే ఇల్లలకగానే పండుగ కాదు. ప్రజాక్షేత్రంలోకి పోయి గతంలో తప్పులు చేసినాం, ఆ పాపాలన్నీ కడుక్కున్న తర్వాత ప్రజలు మళ్ళా సరేలే ఈమె పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంది అని అనుకుంటే ఒకటో రెండో ఓట్లు వేసే అవకాశం ఉంది. వారు స్వయంగా నేను ఆ పాపాలు చేసినా నన్ను క్షమించండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్న సందర్భంలో ఆ పాపాల పుట్టలో ఈమె కూడా దాంట్లోనే ఉండి ఆ పాపాలలో భాగస్వామ్యంగా ఉన్ననన్న విషయం ఆమెనే చెప్తా ఉంది. మేము 2014 నుంచి చెప్తా ఉన్నాం, కేసీఆర్ పాలన తెలంగాణను అంధకారంలోకి తీసుకుపోతుంది అని. అదే నిజమైంది. నిజంగా తెలంగాణ అంధకారంలోకి పోయింది. అప్పులు మీద పడ్డాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది, ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి, అంతటా అధికార దుర్వినియోగం జరిగింది, డబ్బు దుర్వినియోగం జరిగింది. ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి వాళ్ళు అంతస్తులు మేడలు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అన్న విషయం ఈరోజు స్వయాన కుటుంబ సభ్యురాలు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డనే ఆరోపణలు చేస్తున్నాక ఇంకా ఏ ముఖం పెట్టుకొని వీరు ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడుగుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.